హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మీరు ఫస్ట్ ఇయర్సా? ఒకవేళ మ్యాట్రిసెస్ ప్రిపేర్ అవుతే చూడండి, ఇప్పటివరకు చాలా వీడియోస్ కరోనా నుంచి స్టార్ట్ చేసి నా రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు యూట్యూబ్లో చాలామందికి చాలా సబ్జెక్ట్స్ ప్లేలిస్ట్ అనేది నేను తయారు చేశాను. ఒకవేళ చూడకపోతే మీకు M1 M2 కాసం డిఎం ఫ్లాట్ టిల్ థర్డ్ ఇయర్ వరకు ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఛానల్ అండి. కావాలంటే మన ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ర్యాంక్ అంటే ఏంటో చూద్దాము. ఒకవేళ మ్యాట్రిసెస్ ఇంట్రడక్షన్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, అండ్ హౌ టు పాస్ కావచ్చు, అండ్ ఇప్పటి వరకు అడిగినటువంటి ఆల్ ప్రీవియస్ పేపర్స్ ఏది కావాలన్నా మన ప్లేలిస్ట్లో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఫుల్ ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి అమ్మా. ఇది కరోనా నుంచి మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా ఇన్ డీటెయిల్డ్గా మీకు ర్యాంక్ అంటే ఏంటో, అసలు ఏమీ రాదు అన్న వాళ్ళు కూడా మన ప్రీవియస్ వీడియో చూడండి, చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతాయి. కావాలంటే మన కమెంట్స్ చెక్ చేసుకోండి. ఎంతమంది స్టూడెంట్స్ మన ఛానల్ చూసి పాస్ అయ్యి వెళ్ళారనేది చాలా మందికి అయితే హెల్ప్ అయిందండి. మీకు కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి అందరికీ షేర్ చేయండి బిడ్డ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్, ఈ క్వశ్చన్ ఇంజనీరింగ్ మీరు ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి మినిమం అనేది 5 మార్క్స్, మ్యాక్సిమం అనేది 8 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నుంచి. కొంతమందికి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి: ఎక్లాన్, నార్మల్, పిఏక్యూ. కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి 2 మెథడ్సే ఉన్నాయండి. నేను అవన్నీ చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ర్యాంక్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది నేర్చుకోవాలి మీరు. అసలు ర్యాంక్ అంటే ఏంటిది, ర్యాంక్ని ఏ విధంగా కనుక్కుంటాము, ఇది లాంగ్ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. అండ్ వీడియో చివరిలో వెరీ ఇంపార్టెంట్, మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి రైట్ మిడ్లో, అండ్ ఈవెన్ ఫైనల్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ చూడంగానే ర్యాంక్ ఏంటి అని కనుక్కోవాలంటే నేను ఒక షార్ట్ టెక్నిక్ అనేది మీకు చెప్తాను. అది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ కనుక మీరు చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో కంపల్సరీ చెప్తాను బేటా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ కనుక్కోవాలంటే మీకు బేసిక్ తెలియాల్సినది ఏం లేదండి. ఫస్ట్ మీకు జీరో రో అంటే ఏంటో తెలియాలి, అండ్ నాన్ జీరో రో అంటే ఏంటో తెలియాలి బెట్ట. జీరో రో అంటే ఏంటిది, ఇప్పుడు బేసిక్గా మనం ఉన్నది ఇంజనీరింగ్ కాబట్టి 3/3 మ్యాట్రిక్సే ఇస్తారు మ్యాక్సిమం. అప్పుడు జీరో రో అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 9 0 7 1 2 -2 9 11 దిస్ ఇస్ మై మ్యాట్రిక్స్. ఓకే, ఈ మ్యాట్రిక్స్కి మీరు ఇచ్చినటువంటి ఫామ్ని బట్టి, సపోజ్ ఎక్లాన్ ఫామ్ అనుకోండి, రో ఆపరేషన్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారో చేసిన తర్వాత కొన్ని రోస్ అనేవి మొత్తం 0 అవ్వచ్చు. ఇలా దిస్ ఇస్ రో, ఫస్ట్ రో. మీరు సపోజ్ సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు R2 అండ్ R3 మీద, అప్పుడు నాకు ఇవి ఇలా వచ్చాయి బిడ్డ 0 1 0. ఇక్కడ మరి జీరో రో ఏంటి, నాన్ జీరో రో ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి. దిస్ ఈజ్ నాన్ జీరో రో, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జీరో, దట్ ఈజ్ ఓన్లీ ద జీరో రో. ఇప్పుడు ఇదొక్కటే నాకు జీరో రో. ఓకే, దెన్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాన్ జీరో రో, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో నాన్ జీరో రో. అవునా, ఇలా వచ్చిన తర్వాత మీరు దీన్ని ఒక ఆర్డర్లో రాయాలి. ఆర్డర్ ఏంటి, ఎప్పుడైనా జీరో రోస్ని డౌన్లో రిప్రజెంట్ చేయాలి. అంటే 1 9 0 0 1 0 ఇంటర్చేంజ్ చేసి ఇలా రాసిన తర్వాత మీకు ఎన్నైతే నాన్ జీరో రోస్ వస్తాయో దట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. హౌ మెనీ నాన్ జీరో రోస్ హియర్, నౌ ఐ గాట్ 2 నాన్ జీరో రోస్, దీస్ 2 ఆర్ ద నాన్ జీరో రోస్. అవునా, ఏదైతే జీరో రో అవుతుందో దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఏవైతే నాన్ జీరో రో అవుతాయో వాటిని మనం ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాము. దీనిని ఏ విధంగా డినోట్ చేస్తామంటే
ఈ విధంగా రాస్తాం. ర్యాంక్ ఆఫ్ సపోజ్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ బేటా. అప్పుడు నాకు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత? 2. మరి దీన్ని షార్ట్ ఫామ్‌లో అంటే నేను లాస్ట్‌లో చెప్తాను. క్లియర్‌గా చెప్తాను. అది చాలా యూజ్‌ఫుల్ అండి. మీరు చేసింది కరెక్టా లేదా ఏ విధంగా తెలుసుకోవాలని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అండ్ దిస్ ఈజ్ ఏ బై డిఫాల్ట్ మెథడ్ అని కూడా అంటాము. ఏంటా మెథడ్? ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ద ఎకెలాన్ ఫార్మ్, దెన్ అనదర్ వన్ ఈజ్ ద నార్మల్ ఫార్మ్. ఫస్ట్ మనం ఎకెలాన్ ఫార్మ్ అంటే ఏంటో చూద్దాం. రైట్? ఈజ్ ఇట్ క్లియర్? చూడండి అమ్మా, మన ఫస్ట్ మెథడ్ ఎకెలాన్ ఫార్మ్. ఏ విధంగా అడుగుతారంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఫైండ్ ద ర్యాంక్, ఏమీ మెన్షన్ చెయ్యలేదు, సపోజ్ ఫైండ్ ద ర్యాంక్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు బై డిఫాల్ట్గా చేయాల్సినటువంటి మెథడ్ ఎకెలాన్ ఫార్మ్. అంటే మెథడ్ ఏమీ మెన్షన్ చేయకపోతే మీరు ఎకెలాన్ ఫార్మ్కి వెళ్ళొచ్చు. అండ్ మెథడ్ మెన్షన్ చేసినా కూడా ఎకెలాన్ ఫార్మ్. అంటే ఎలా చేయాలో చాలా క్లియర్గా చెప్తాను. ఒకవేళ ప్రీవియస్ వీడియోలో వర్కింగ్ రూల్ ఏంటి, దానికి స్టెప్ బై స్టెప్ అండ్ స్లో మోషన్లో కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎకెలాన్ ఫార్మ్ అంటే ఏంటో నేను చెప్తాను. ఏమేం చేయాలి? చాలా చాలా సింపుల్. ఓన్లీ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఎకెలాన్ ఫార్మ్ అంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఓన్లీ ద రో ఆపరేషన్స్. రో ఆపరేషన్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే యూజింగ్ రో ఆపరేషన్స్ మనం ఏం చేయాలి? కన్వర్ట్ గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. చూడండి, నాకు ఏది రాదు అన్న వాళ్ళు కూడా భయపడొద్దు. ఏం చేయాలి, మీకు ఏం అవసరమో అది మాత్రమే చెప్తాను. యూజింగ్ రో ఆపరేషన్స్ కన్వర్ట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎనీ 2 rows ఆర్ ఎనీ 2 values ఆర్ ఈక్వల్ అయిపోతాయి. దెన్ అప్పుడు ఏం చేయాలి? యాడ్ or subtract those rows, then automatically you will get 0 rows. అప్పుడు ఏవైతే రిమైనింగ్ నాన్ జీరో రోస్ ఉంటాయో అవి మనకి ర్యాంక్ అవుతాయి. అవునా? అది ఎలా అని అంటే చూడండి, ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఫస్ట్ ఏం తీసుకోండి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్, సపోజ్ 1 2 3 7 9 10 0 1 2. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ప్రిన్సిపల్ డయాగనల్ అప్పర్ మనం ఏం చేయాలి? రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, యూజింగ్ రో ఆపరేషన్స్ కన్వర్టెడ్ ద మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్. అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏంటి అంటే ఏదైతే డయాగనల్ ఎలిమెంట్ ఉంటుందో అప్పర్ అన్నప్పుడు ఆపోజిట్లో చెక్ చేసుకోవాలి. ద లోవర్ అంటే డయాగనల్ ఎలిమెంట్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్. అప్పర్ అన్నప్పుడు ఆపోజిట్, లోవర్ కింద ఉంటాయి ఎలిమెంట్స్, లోవర్ ట్రయాంగులర్ అంటే పైన ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? మనం రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ అంటే దీస్ 3 విల్ బికమ్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అది చేయాలి అని అంటే అవర్ ఫస్ట్ కండిషన్ ఈస్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 అనే కండిషన్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఏమీ రాదు అన్న వాళ్ళు మీరు ఒక పని చేయండి, మైండ్లో 1 0 0 0 1 0 0 0 1 అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? అప్పర్ ట్రయాంగులర్లోకి కన్వర్ట్ చేయాలి. ఈవెన్ నేను 2005లో బీ ఫార్మసీ వాళ్ళకి బయోటెక్నాలజీ వాళ్ళకి చెప్పినప్పుడు అది ఉంది. వాళ్ళకి ఇలా సింపుల్ చేసి చెప్పాను. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అంటారు మీ వల్ల మేము మ్యాథ్స్ పాస్ అయ్యామని. అంత ఈజీగా చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఏంటంటే
నాకేమీ రాదు అన్న వాళ్ళు ఈ ప్రిన్సిపల్ డయాగోనల్‌కి కిందున్న ఎలిమెంట్స్ అంటే మీరు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకొని, ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మైండ్‌లో పెట్టుకోండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటిది? ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. ఓన్లీ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఈ రెండిటిని చెక్ చేద్దాము. ఇది ఒకవేళ 1 అయిందనుకోండి ఆటోమేటిక్‌గా ఇవి రెండిటిని మనం 0 చేయొచ్చు. అవునా? అందుకనేసి దీన్ని 1 చేద్దాము. ఇవి రెండు 0 చేసే ప్రాసెస్‌లో ఎనీ 2 రోస్ ఈక్వల్ అయిపోతే యాడ్ చేయడమో, సబ్ట్రాక్ట్ చేయడమో చేసేస్తే యూ విల్ గెట్ ద 0 రోస్ అండ్ నాన్ 0 రోస్. ఓకేనా? ఈ విధంగా మనం రో ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఎక్లాన్ ఫార్మ్. దీన్నే రో ఎక్లాన్ ఫార్మ్ అని కూడా అంటారు. దీన్నే బై డిఫాల్ట్ ర్యాంక్ మెథడ్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేటా. కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. చూడండమ్మా, దిస్ ఇస్ ద గివెన్ ప్రాబ్లం. ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లం అండ్ చాలా సార్లు అడిగారు కూడా. ఏమన్నారంటే ఫైండ్ ద ర్యాంక్ యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్ అని అడిగారు. లేదు, ఫైండ్ ర్యాంక్ అనే అడిగారు. దెర్ ఇస్ నో అసలు ఏం మెన్షన్ చేయలేదు. అయినా కూడా మనం అప్పుడు ఎక్లాన్కి వెళ్ళాలి. ఒకవేళ నార్మల్ ఫామ్ పిఏకు అడిగినప్పుడు ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉందా? ఇది కదండి మ్యాట్రిక్స్. ఇక్కడ వాట్ ఈస్ ద గివెన్ మ్యాట్రిక్స్? ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 1 2 1 2 3 0 -1 -1. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ ఏంటిది? దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ డయాగోనల్. మనం ఏం చేయాలి? రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అప్పర్ ట్రయాంగులర్, ఈ ట్రయాంగులర్లో నేను ఏం చేయాలి? ఎలిమెంట్స్ని 0 చేయాలి. ఆల్రెడీ ఒకటి 0 ఉంది. ఆ ఎలిమెంట్స్ని 0 చేయాలంటే మనకేముండాలి? ద ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 అయి ఉండాలి. అవునా? మరి ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది. 1 ఉన్నప్పుడు ఆ రోని యూజ్ చేసుకొని నేను రిమైనింగ్ 2 రోస్లో ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ చేయగలం. ఎందుకంటే రో ఆపరేషన్స్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాను. అవేంటిది? R2 ఇంప్లాయిస్ దిస్ మైనస్ దిస్ చేస్తే 0 వస్తుంది. అవునా? R2 మైనస్ R1. ఇంకొకటి ఏంటిది? R3 ఇంప్లాయిస్. R3ని తర్వాత చేద్దామా? ఎందుకని ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి. ఎందుకంటే సమ్ టైమ్స్ మీరు కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను నేను. అప్పుడు నాకు ఇలా రాయాలండి ర్యాంక్ మ్యాట్రిక్స్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది? R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1. R2 అంటే 1 మైనస్ దిస్ కరస్పాండింగ్ 1 ఎంత వస్తుంది నాకు? ఈ ఎలిమెంట్ 0 వస్తుంది. మళ్ళీ R2 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది? 2 మైనస్ 1 1 వస్తుంది. R2 అంటే 3 మైనస్ R1 అంటే 2 ఎంత వస్తుంది నాకు? 1 వస్తుంది. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలండి. మీరు ఇలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎనీ 2 రోస్ ఇక్కడ 0 1 1 ఉంటే 0 -1 -1 వచ్చింది, రైట్? లేదా 0 1 1 కూడా రావచ్చు. 0 1 1 వచ్చినప్పుడు ఇట్లా సేమ్ ఉన్నప్పుడు రోస్ని యాడ్ చేయాలి. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేయడం ఆర్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒక రో అనేది 0 అయిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఏవైనా 2 రోస్ ఈక్వల్ వస్తే మనం ఏం చేయాలి? వాటిని యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని 0 చేయొచ్చు. ఈ మొత్తం యాక్చువల్గా ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, రైట్? ఈ రెండు 0 బదులు మొత్తం రో కూడా 0 అవుతుంది. అప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను నేను ఇక్కడ? R3 ఇంప్లాయిస్ R3 ప్లస్ R2 అని తీసుకుంటే నాకు రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, నాకు అప్పుడు ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ 2 రోస్ యాజ్ ఇట్ ఈస్ 1 1 2 0 1 1. రెండింటిని యాడ్ చేస్తే ఇది 0 -1 ప్లస్ 1 ఇది కూడా 0. ఇది -1 ప్లస్ 1 0. ఓకే, మనకు కావలసినటువంటి లోవర్ ట్రయాంగులర్ వచ్చింది కదా. లోవర్ ట్రయాంగులర్ వచ్చింది. ఇంకా ఏమైనా పాసిబుల్ కేసెస్ ఉంటే మీరు పర్ఫామ్ చేయండి. కొంతమంది అంటారు, మేడం నేను దీన్ని కూడా 0 చేస్తే ఇవన్నీ అంటే ఆ 0 చేయాలంటే దీన్ని యూజ్ చేయాలి. దిస్ మైనస్ దిస్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక వాల్యూ వస్తుంది, రైట్? ఈ 0లో. కాబట్టి ఇక్కడికే స్టాప్ చేస్తాం. దెర్ ఈస్ నో మోర్ ఆపరేషన్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని 0 రోస్ ఉన్నాయి? దిస్ ఇస్ 0 రో.
అండ్ దీస్ టూ ఆర్ నాన్ జీరో రోస్. ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ వాట్? 2. ఈ విధంగా మనం ఎక్లాన్ ఫామ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది బేసిక్ ప్రాబ్లం. ఓకే, మరి దీనికి ఎలా చేయాలి అని అంటే ఇంకొకటి చెప్తాను. నేను చెప్పాను కదా షార్ట్ కట్ అనేది లాస్ట్ లో చెప్తానని. ఇప్పుడు మీరు 3x3 మ్యాట్రిక్స్ ఇది కదమ్మా, ఇది తీసుకున్నారు. 1 1 2 1 2 3 0 -1 -1. కళ్ళతో చూడంగానే నాకు దీని ర్యాంక్ చెప్పాలి. ఎలా చెప్తావు అని అంటే చెప్తాను చూడండి. ఎప్పుడైనా దీని యొక్క డిటర్మినెంట్ కనుక్కుంటే, ఇఫ్ యు కన్సిడర్ డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, దెన్ డెట్ అనేది ఈక్వల్ టు 0 ఆర్ డెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ చెప్తాను చూడండి. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం యాక్చువల్గా మీకు మల్టిపుల్ చాయిస్లో అడిగారు అనుకోండి, ఇదే ప్రాబ్లం, లేదా 1 మార్కులోనే అడిగారు అనుకోండి. ఫైండ్ ద ర్యాంక్ అన్నప్పుడు మీరు డిటర్మినెంట్ ప్రాసెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ గేట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏం లేదండి, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోండి ఫస్ట్. ఒకవేళ డెట్ అనేది ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ అనేది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ర్యాంక్ అనేది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ ఒకవేళ కనుక డెట్ అనేది ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ర్యాంక్ అనేది లెస్ దెన్ ఆర్డర్. మరి ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/3. ఇది ఈక్వల్ టు అవుతుందా, నాట్ ఈక్వల్ టు అవుతుందా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ మనకు తెలుసు కదా, డెట్ రిమూవింగ్ కరస్పాండింగ్ రో కాలం AD - BC అంటే -2 -+3 అవుతుంది. మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ AD - BC, అది ఎంత అవుతుంది? -1. అండ్ లాస్ట్ వన్ ఈస్ 0 +2 into AD - BC, these two, -1 -0. ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? దిస్ ఇస్ 1. ఓకే, 1 into 1 1. ఇది ఎంత వస్తుంది? +1 వస్తుంది. దిస్ ఇస్ -2 వస్తుంది. బాగా చూడండి బెట్ట, ఇక్కడ +2 -2 వచ్చింది అంటే డెట్ అనేది ఈక్వల్ టు 0 అయింది. అంటే నువ్వేం చెప్తావు? ర్యాంక్ అనేది 3 అయితే కాదు, 3 కంటే తక్కువ ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి 2 ఆర్ ఇట్ మే బి 1. ఎందుకని? తర్వాత మీరు ఎనీ మైనర్, ఒకవేళ డెట్ అనేది ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, 3/3 తర్వాత ఉండేది ఏంటిది? 2/2. 3/3 తర్వాత ఉండేది 2/2. అప్పుడు 2/2 ఎనీ మైనర్ చెక్ చేసుకోండి, ఇది కావచ్చు, ఇది కావచ్చు. సరే, ఫస్ట్ మైనర్ తీసుకుంటా, 1 1 1 2. దీనికి డెట్ కనుక్కుంటా. AD అంటే 2 BC 1. అవునా? 2 - 1 ఎంత? 1. 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే నీకు ఇక్కడనే తెలుస్తుంది డెట్ ఆఫ్ 2/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ర్యాంక్ అనేది దేనికి డెట్ కనుక్కున్నారు? 2కి. అంటే ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ర్యాంక్ ఎంత వస్తుంది? నాకు 2 వస్తుంది. అర్థమైంది కదా? ఒకవేళ మరి 2 అనేది కూడా నాకు 0 అయింది మేడం అంటే డైరెక్ట్ యూ కెన్ రైట్ డౌన్ ర్యాంక్ ఈజ్ 1. 2/det కూడా 0 అయింది అంటే ర్యాంక్ అనేది లెస్ దెన్ 2 అంటే ఏముంటుంది? 1. అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను కావాలంటే, లేదా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వీడియో లెంత్ అయితే వద్దు, లేదంటే ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ క్లాసెస్లో మీకు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటిది, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. ఏ విధంగా కావాలి మీకు? ఓన్లీ ఎగ్జాంపుల్స్ కావాలా, ఇంపార్టెంట్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్? దాన్ని బట్టి నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. బట్ ఇప్పటి వరకు చాలా కంటెంట్ ఉంది. ఆల్మోస్ట్ 150 వీడియోస్ వరకు ఉన్నాయి M1 మీద. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాట్సాప్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.